తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్కారం. 2026వ సంవత్సరానికి సంబంధించిన ద్వాదశ రాశి ఫలాలు సుమారుగా అన్ని చెప్పేశారు. ఇక మీన రాశి మాత్రమే ఉంది. ఈ మీన రాశి వారికి ఎలా ఉండబోతోంది 2026వ సంవత్సరం? ఒకసారి మీ ద్వారా. మీనరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా లగ్నంలో శని, నెప్ట్యూన్ గ్రహాలు ప్లేస్ చేయబడి ఉండటం, లగ్నం నుంచి చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల్లో గురు సంచారం ఉండటం, లగ్నాత్తు, వ్యయ, లాభ స్థానాల్లో రాహు సంచారం ఉండటం, ఇవి ఈ మీనరాశి వారి ఫలితాలను ప్రభావితం చేసే అంశాలు. ముఖ్యంగా శని, నెప్ట్యూన్ గ్రహాల కలయిక లగ్నంలో ఉన్న కారణం చేత ప్రతి చిన్న విషయానికి, తమకు జరిగే ప్రతి విషయానికి పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, దానికి మరొకరి ప్రోద్బలంతో, మరొకరు చేసిన ఏదో ఒక పని ద్వారా తమకు లబ్ధి కానీ లేదా హాని కానీ జరిగింది అనే భావన ఈ రాశి వారికి ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. ఈ సంవత్సరం వీరికి ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా స్థిరాస్తి లావాదేవీలకు సంబంధించి వారికి అందవలసిన బకాయిలు పరిపూర్ణంగా చేతికి అందే సందర్భాలు ఉంటాయి. నూతన స్థిరాస్తి కొనుగోలు సంబంధించిన వ్యవహారాలు కార్యరూపం దాలుస్తాయి. కానీ వీరు చిన్న చిన్న ఆత్మ న్యూన్యతా భావాలకు లోనయ్యే పరిస్థితులు, ఇతరులు తమకు ఏదో హాని చేశారు, ఆ హాని చేయటం వలన తాముకు రావాల్సిన లాభాలు చాలా తక్కువగా వచ్చాయి అనే ఒక భ్రమతోటి మానసిక ఒత్తిడికి లోనయ్యే పరిస్థితులు ఉంటాయి. పంచమ రాశిలోకి, అంటే లగ్నం నుంచి పంచమంలో కర్కాటక రాశిలోకి 2/6/2026 తర్వాత గురువు ప్రవేశించిన సందర్భం దగ్గర నుండి వారి కుటుంబంలో శుభకార్యాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా సంతానానికి సంబంధించి కావచ్చు, సోదర వర్గానికి సంబంధించి కావచ్చు, చాలా అనుకూలమైన శుభ కార్యక్రమాలు చోటు చేసుకునే పరిస్థితులు ఉంటాయి. ఏప్రిల్, మే తదుపరి నుంచి వీరికి కాలసర్ప యోగానికి సంబంధించిన లక్షణాలు కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఈ కారణం చేత వీరు గతంలో నిర్వర్తించవలసిన బాధ్యతలు లేదా తీర్చవలసిన బకాయిలు, ఏదైనా రుణపడిన విషయాలు, వీటన్నిటినీ చక్కగా నిర్వర్తించగలుగుతారు. కానీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశివారు చాలా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ముఖ్యంగా వారి ఆవేశ తత్వాల కారణం చేత వారి శరీరంలో జరిగే రకరకాల మార్పులు, వీటి కారణం చేత వారు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జీవిత భాగస్వామికి కోపం తెప్పించే పనులు కానీ, లేదా వారు ఉద్వేగానికి లోనయ్యే పరిస్థితులను కల్పించకుండా ఈ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. విద్యార్థులకు సంబంధించి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. అందివచ్చే ప్రతి అవకాశాన్ని వీరు సద్వినియోగపరుచుకున్న సందర్భంలో కాలసర్ప యోగానికి సంబంధించిన అనుకూలమైన ఫలితాలు వీరికి చాలా అనుకూలిస్తాయి. అంటే ముఖ్యంగా ప్రభుత్వ లేదా స్థిరమైన ఉపాధి అవకాశాలు వీరికి పరిపూర్ణంగా లభించే పరిస్థితులు ఉంటాయి. పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి, పోటీ పరీక్షల్లో వారు చిన్న ప్రయత్నంతో వారు కామన్ సెన్స్ని చక్కగా ఉపయోగించుకున్న సందర్భాలలో వారు కోరుకున్న విధంగానే మంచి అనుకూలమైన ఉపాధి అవకాశాలు లభించడం, లేదా పర్సనల్ ఫేస్ టు ఫేస్ జరిగే ఇంటర్వ్యూస్లో వారు సఫలీకృతులు కావడం జరుగుతుంది. అలానే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి కూడా ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో వారు పోగొట్టుకున్న లేదా వారికి వచ్చిన చెడ్డ పేరు లేదా పోగొట్టుకున్న మంచి పేరు, ఇవి తిరిగి పొందే పరిస్థితులు, వారి నైపుణ్యతకు తగిన గుర్తింపు లభించే పరిస్థితులు ఈ సంవత్సరం ఖచ్చితంగా చోటు చేసుకుంటాయి. అది ఆర్థికపరమైన అనుకూలతలతోటి. విదేశీ ప్రయత్నాలు చేయటానికి, విదేశాల్లో ఉపాధి అవకాశాల గురించి ప్రయత్నాలు చేయటానికి, వీటన్నిటికీ వీరికి ముఖ్యంగా మేషరాశిలోకి కుజ సంచారం మొదలైన తదుపరి నుండి, అంటే 5/2026 నుంచి 31/6/2026 మధ్యకాలంలో దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకున్నప్పుడు అనుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా జాగ్రత్త పడవలసిన అంశం ఏమిటంటే, కుజుడు మీనరాశిలో సంచారం చేసే సందర్భంలో 2/4/2026 నుంచి
11/5/2026 మధ్య కాలంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. ఒకటి, ఆరోగ్యపరమైన విషయాలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. ఆకస్మిక ప్రమాదాలు చోటు చేసుకునే పరిస్థితులు ఉంటాయి. మూడవది, వింతగా అంతవరకు వారు ఏ వయసు వారైనప్పటికీ అంతవరకు వారికి సంబంధించి చర్మానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా ఏదో ఒక చిన్న చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలు వారికి ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. ప్రేమ, స్నేహం వంటి విషయాలలో ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వారికి ఎంతో కాలంగా పరిచయం ఉన్న వ్యక్తులు, స్నేహితులు వారి నుంచి సరైన ప్రేమపూర్వకమైన సలహాలు లేదా వారి నుంచి వచ్చే సంభాషణలు ఈ రాశి వారికి చాలా మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. వారి బాధ్యతలు నిర్వర్తించే విషయంలో వారి స్నేహితులు లేదా వారు ప్రేమించే వ్యక్తుల నుంచి వచ్చే సలహాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఆర్థికపరమైన స్థిరత్వం ఉంటుంది. ముందు వివరించినట్లుగా వైవాహిక జీవితంలో కేవలం జీవిత భాగస్వామి ఉద్వేగపూరిత స్థితికి రాకుండా ఈ రాశి వారు వ్యవహరించడం మంచిది. అది తప్ప వారి వైవాహిక జీవితంలో వేరే కలతలు వచ్చే పరిస్థితులు ఉండవు. ఇక ఈ రాశికి సంబంధించి నూతన పెట్టుబడులు, ఇటువంటి అంటే షేర్లు, స్పెక్యులేషన్స్, కమోడిటీస్, ఇటువంటి విషయాలలో ఈ రాశి వారికి ముఖ్యంగా 8వ నెల మిథున రాశిలోకి కుజుడు ప్రవేశించిన సందర్భంలో, అదే సమయంలో కర్కాటకంలోకి ఈ రాశిలోకి గురువు సంచారం చేస్తున్న సందర్భంలో వీరికి ఆర్థికపరమైన అనుకూలతలు పరిపూర్ణంగా లభించే పరిస్థితులు ఉంటాయి. ఇక సంతానార్థులకు సంబంధించి ఈ సంవత్సరం ప్రారంభంలో అంటే గురువు కర్కాటక రాశి ప్రవేశం చేసిన దగ్గర నుండి అంటే 6 నెల 2026 నుంచి 31/10/2026 ఈ మధ్యకాలంలో సంతానానికి సంబంధించి కొత్తగా పెళ్ళైన వారు కానీ, ఎంతో కాలంగా సంతానం గురించి ఎదురు చూస్తున్న వారు కానీ స్వల్ప వైద్య సలహాలను పాటించి వారు ప్రయత్నాలు చేసుకున్నప్పుడు వాళ్ళకి శుభ ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ సంవత్సరం వారికి సంతాన యోగ్యత ఉంటుంది, సంతానం కలుగుతుందని చెప్పవచ్చు. కానీ కుటుంబంలో వయసులో చిన్నవారు అంటే సంతానం 8 సంవత్సరాల కంటే వయసులో చిన్న ఉన్న వారి ఆరోగ్య విషయంలో మటుకు చాలా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ముఖ్యంగా జలుబుకు సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ముఖ్యంగా గురువుకు సంబంధించిన ప్రతికూలమైన అంశాలు అంటే ఆక్సిజన్కి సంబంధించి, లంగ్స్ సంబంధించిన సమస్యలు వారి సంతానం మీద, శిశువుల మీద ప్రభావం చూపించే అవకాశాలు ఆ సమయంలో ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వారు తగిన వైద్య సలహాలు తీసుకోవటం అవసరం. వీళ్ళు ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించారు? వీరు ముఖ్యంగా శాక్తేయ దేవాలయాలు, నెప్ట్యూన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉన్న కారణం చేత శాక్తేయ దేవాలయాలు దగ్గరలో ఉన్న దుర్గాదేవి అమ్మవారు కావచ్చు, లేదా గ్రామ దేవతల దేవాలయాలు కావచ్చు, లేదా దశమహావిద్యలకు సంబంధించిన ఏదైనా దగ్గరలో ఉన్న దేవాలయానికి కావచ్చు, వాటికి రెగ్యులర్గా దశమహావిద్యలకు సంబంధించింది అయితే ఈ సంవత్సరంలో ఒకసారి వెళ్తే సరిపోతుంది. అవి కాకుండా గ్రామదేవతలు లేదా దుర్గాదేవి అమ్మవారికి నెలకు ఒకసారి సందర్శన చేసుకోవటం, లేదా వారి ఇంట్లో దుర్గా సప్తశతి పారాయణ చేస్తూ ఉండటం. అది కుదరని పక్షంలో దుర్గా సప్తశతి అది మనకి యూట్యూబ్లో ఆడియో రూపంలో ఉంటుంది. అది ప్రతిరోజు వారు వినటం అలవాటు చేసుకున్నప్పుడు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. రెండవది, వీరికి ఈ కాలసర్ప యోగానికి సంబంధించిన అనుకూలతలు ప్లస్ ఈ శనికి, నెప్ట్యూన్కి సంబంధించిన ప్రతికూలతలు తొలగటానికి గుమ్మడికాయ మనం పోయిన సన్నివేశంలో చెప్పుకున్నాం, ఒక వీడియోలో చెప్పుకున్నాం, మంచి గుమ్మడికాయని మధ్యలో డొప్పగా ఆ దీపారాధన చేయటం. ఇట్లా గుమ్మడికాయ దీపారాధన చేయటం రెగ్యులర్గా అలవాటు చేసుకున్నప్పుడు వీరికి ఈ నెగటివ్ ఆస్పెక్ట్ తాలూకు యొక్క ప్రభావాలు అంటే శనికి సంబంధించిన నెగిటివ్ ఆస్పెక్ట్ తాలూకు యొక్క ప్రభావాలు తగ్గుతాయి. రాహుకేతువులకు సంబంధించిన పాజిటివ్ ఆస్పెక్ట్ తాలూకు యొక్క ప్రభావాలు పెరుగుతాయి. గుళ్ళో పెట్టమంటారా సార్ ఈ దీపారాధన? ఇంట్లో కూడా ఇది ఇంటి ముందు గుమ్మం బయట ఈ మంచి గుమ్మడికాయ ఎప్పుడెప్పుడు చేయమంటారు? రెగ్యులర్గా అలవాటు చేసుకోండి. అది పెట్టుకోవటం కుదిరిన సందర్భాల్లో, ఇంట్లో ఆడవాళ్ళకి అడ్డంకి లేని సందర్భాలలో
అది ఏర్పాటు చేసుకున్నప్పుడు అది చక్కగా కుటుంబంలో మిగతా కుటుంబ సభ్యులందరికీ ఎవరికైనా అనారోగ్య సమస్యలు రాకుండా అది కాపాడుతుంది. ఇవి 2026 సంవత్సరంలో మీనరాశి వారికి సంబంధించిన శుభాశుభ ఫలితాలు. చాలా చాలా కృతజ్ఞతలు సార్. ద్వాదశ రాశి ఫలాలన్నీ కూడా అంటే ద్వాదశ రాశులకి కూడా ఎటువంటి ఫలితాలు నివ్వబోతోంది 2026 అనేది చాలా విపులంగా తెలియజేసినందుకు. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. నమస్కారం.